మనం ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నామో, దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. తర్వాత కొంత అభ్యాసం గూడా చేసి, ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుందాము. ముందుగా మనము ఆత్మాన్న స్థితిలోకి రావడానికి చేయాల్సిన సంకల్పాలు, కొన్ని శ్రేష్ఠ సంకల్పాలు మళ్ళీ అభ్యాసం చేద్దాము. ఉన్నవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. మీకు ఏ ఆలోచనలొచ్చినా కానీ, మళ్ళీ ఆలోచనని మార్చండి. ఎక్కువ మటుకు పాజిటివ్‌గా ఆలోచించండి అని అంటుంటారు గానీ, వేరే వేరే ఆలోచనలొచ్చేస్తూ ఉంటాయి. అంటే ఏం చేయాలప్పుడు? ఆలోచనని మార్చాలి. దాన్ని రీప్లేస్ చేయాలి. ఒక్కసారి దాన్ని అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ ఆలోచన చేసేటప్పుడు వేరే ఆలోచనలొస్తే మళ్ళీ ఇదే ఆలోచన చెయ్యండి. ఆ రకంగా ఏ ఆలోచన వచ్చినా కానీ, ఇదే ఆలోచన చేస్తూ ఉంటే, ఆలోచనలన్నీ తగ్గిపోయి వర్తమానంలోకి మన ఆత్మాన్న స్థితిలోకొస్తాం. దీనికి సంబంధించి ఈరోజు క్లాస్ ఉంటుంది. అందుకోసమని అభ్యాసం చేద్దాము. ఆ తర్వాత కొత్త విషయాలు నేర్చుకుందాం. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అందరూ నిదానంగా అభ్యాసం చేయండి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. చేసేటప్పుడు నిదానంగా చేయండి. ఎన్ని ఆలోచనలొచ్చినా మళ్ళీ మళ్ళీ మారుస్తూ పోతున్నప్పుడు ఏమవుతదంటే, మీ ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతది. అది తగ్గిపోయిందంటే మీకు శాంతి అనుభవం అవుతది. మీ ఆత్మ యొక్క స్వధర్మం మీకు అనుభవంలోకొస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. భగవద్గీత చెప్తూ శివుడి పేరెందుకు తీస్తున్నారు, శ్రీకృష్ణుడి పేరెందుకు తీయట్లేదు అని చెప్పి ఆలోచించొద్దు. ప్రతిదానికి రుజువిస్తాము. శివకేశవులకు తేడా లేదు. కానీ ఎందుకు యోగం నేర్పించేటప్పుడు శివుడి పేరు తీస్తున్నాం అన్నది పక్కా రుజువులతో చూపిస్తాం మీకు. ఏంటంటే ఇది ఇంకా 8వ క్లాసే. ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందే జడ్జ్‌మెంట్లు చేసి నిర్ణయాలకు వచ్చేయొద్దు. రుజువులు లేకుండా, శాస్త్రం యొక్క రుజువు లేకుండా ఏది చెప్పం మేము. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు అభ్యాసం చేశామంటే, నిన్నటి శ్లోకంలో నేను మళ్ళొక్కసారి చూపిస్తాను మీ అందరికి. నిన్నటి శ్లోకంలో
ఆత్మ దర్శనంతో అది కూడా అడుగంటిపోతుంది. ఇది విషయ వాసన. ఈరోజు ఈ ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము అన్న పదం గురించి తెలుసుకోవాలి. సో, నిన్న గజేంద్ర మోక్షము ఉదాహరణ ఇచ్చి నేను ఈ శ్లోకంని ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. సో, అందుకే క్లాస్‌కొచ్చేటప్పుడు ఒక్కసారి నిన్నటి క్లాస్ చూసుకుంటే మనకి రిలేట్ చేసుకుంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది. నిన్నటిది అలా వదిలేసాం అంతా అంటే, ఈరోజు ఈ శ్లోకం నేను కంటిన్యూ చేసినప్పుడు కొంచెం నాలెడ్జ్ అంతా మీకు మైండ్‌లో బ్రేక్ అయినట్టు అనిపిస్తది. సో, ఒక బుక్ అలాంటిది పెట్టుకుని రాసుకుంటే ఒక విద్యార్థిగా ఈరోజు మనం చేసుకున్న పుణ్యానికి స్వయంగా భగవానుడికి విద్యార్థులమయ్యే అవకాశం వచ్చింది. సో, రెఫరెన్స్ ఇచ్చే చెప్తున్నాం కాబట్టి ఎక్కడైనా మేము చెప్పే విషయంలో మీకేమైనా అభిప్రాయ భేదాలుంటే ఖచ్చితంగా తెలియచేయొచ్చు. క్లారిటీ ఇస్తాము. ఎందుకంటే ఇంకా సబ్జెక్ట్ మధ్యలోనే ఉన్నాం మేము. స్టార్టింగ్‌లోనే ఉన్నాం. మధ్యలో కూడా కాదు. సో, ఇంకా మీకు ఈ సబ్జెక్ట్‌ని సులువు చేయడం కోసం అని చెప్పేసి మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ వాట్సాప్ గ్రూప్‌లో భక్త ప్రహ్లాద సినిమా లింక్ పెట్టాను నేను. ఒకసారి టైం తీసుకుని ఆ సినిమా చూడండి. నాకు తెలిసి ఆ సినిమా మీ అందరూ చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాని ఆధారంగా తీసుకుని మీకిప్పుడు ఈ భగవద్గీత, ఈ పౌరాణిక గాథలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అసలు ఎందుకు ఈ రాక్షసులు ఈ రకంగా తపస్సులు చేస్తున్నారు? ప్రహ్లాదుడి అంటే మీరు ఆ సినిమా చూసేటప్పుడు ఏది చూడాలి అనంటే, ఎందుకు హిరణ్యకశిపుడికి అన్ని సంవత్సరాలు పట్టింది భగవంతుడి సాక్షాత్కారం కోసం? ప్రహ్లాదుడికి ఎందుకంత సమయం పట్టలేదు? మాధవ, మధుసూదన అని మనసును తలిచిన చాలంటే మాటి మాటికి వచ్చేస్తుంటాడు శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడిని కాపాడడానికి. కానీ మరి హిరణ్యకశిపుడు సినిమా స్టార్టింగ్‌లోనే ఎస్‌వి రంగారావు త త తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సు చేసేటప్పుడు పూర్తిగా బోనీ స్ట్రక్చర్, స్కిన్నీ స్ట్రక్చర్ అయిపోతాడు. సన్నంతా ఆ పక్కన పుట్టలన్నీ పెరిగిపోయి, మనిషి పూర్తిగా బోనీ అన్ని ఎముకలు కనిపించే టైప్ అయిపోతాడు. అప్పుడు దిగుతాడు భగవంతుడు. వచ్చి ఒక వరదానం ఇచ్చేసి పోతాడు. సో, ఏ పౌరాణిక గాథ చూసినా గాని ప్రతి రాక్షసుడు మృత్యువుని జయించే వరాన్ని కోరుకుంటాడు. అది తప్పితే అన్ని ఇస్తాడు భగవంతుడు. సో, ఎందుకలా చేయాల్సొచ్చింది? అసలు సృష్టి నియమాలేంటి? భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ఆ సృష్టించేటప్పుడు ఆయన రాసిన చట్టాలేంటి? సో, ఇవన్నీ కొన్ని మనకు రాబోయే రోజుల్లో అంటే ఈ రోజు కర్మ ఫిలాసఫీ అర్థం కావాలన్నా మనకెన్నో ప్రశ్నలొస్తూ ఉంటాయి. సో, అందులో మన భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు 2 చట్టాలున్నాయి. ఇది మనకు అర్థం కావాలి. సో, ఇప్పుడు మనము అర్జున విషాద యోగం నుంచి ఆత్మదర్శనం కోసం ఆత్మజ్ఞానం వరకొచ్చామంటే బ్రహ్మజ్ఞానం గూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే ఏమైద్దంటే కరెక్ట్‌గా మనకి ఈ ఆధ్యాత్మిక ప్రస్థానం ఎలా చేయాలో తెలుస్తది. సో, కాబట్టి ఆ సినిమా చూసేటప్పుడు ఎందుకు హిరణ్యకశిపుడికి అంత టైం పట్టింది భగవంతుని సాక్షాత్కారం కోసము? ఎందుకు ప్రహ్లాదుడికి పట్టలేదు? తర్వాత వరదానం తీసుకున్న తర్వాత ఎందుకు వైకుంఠం మీద దాడి చేస్తున్నారు? ఆ తర్వాత నరసింహస్వామి సినిమా ఎండింగ్‌లో ఎందుకొచ్చారు? అప్పటికే హిరణ్యకశిపుడు నా గురించే పూజలు జరగాలని చెప్పి ప్రతి గుళ్ళో ఆయన విగ్రహాలు పెట్టేసుకుని హిరణ్యకశిపాయ నమః అని చెప్పేసి ప్రజలనంతా ఇచ్చేసి ముల్లోకాలను గడగడలాడిచ్చేసి ఇదంతా అయిపోయి ఎండింగ్‌లో దిగి అప్పుడు రాక్షస సంహారం చేస్తాడు. ఇంచుమించు స్టోరీస్ అన్నీ పౌరాణిక గాథలు ఇదే థీమ్ తోటుంటాయి. రాక్షసులు తపస్సు చేస్తారు, ముల్లోకాలను గడగడలాడిచ్చేస్తారు. మళ్ళా వరమిచ్చిన భగవంతుడే వచ్చి వాళ్ళని సంహరిస్తాడు. సో, ఇలాంటివి విన్నప్పుడు అసలు వరదానం ఇవ్వడం ఎందుకు? వాళ్ళు ప్రజలనందరిని సాధు సన్యాసులనంతా పీడించుకు తిన్న తర్వాత అప్పుడు ఎండింగ్‌లో దిగడం ఎందుకు? అసలు ఇవ్వడం ఎందుకు? రావడం ఎందుకు అనిపిస్తది. సో, వీటన్నిటి మీద మనకు భగవంతుని యొక్క విభూది యోగం అని చెప్పేసుంది భగవద్గీతలో. అంటే భగవంతుని యొక్క పర్సనాలిటీ. ఎవరు? ఏంటి? ఏం చేస్తాడు? అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు ఈ జ్ఞానము సులువు చేయాలన్న ఉద్దేశంతోటి ఆ సినిమా లింక్ పోస్ట్ చేశాము. సో, టైం తీసుకోండి. 3 గంటలుంది సినిమా. అట్ ఎ స్ట్రెచ్ చూడగలిగారా? ఇట్స్ ఫైన్. కాదనుకున్నా మళ్ళీ చెప్తున్నాము. నా దగ్గర సమయం అన్న ఖజానా ఉందన్న శ్రేష్ఠ సంకల్పం చేసి, దాన్ని గంటట్లో 3 రోజులు చూస్తారా? హాఫ్ అన్ అవర్ చేసుకొని 6 రోజులు చూస్తారా అన్నది మీ ఇష్టము. కానీ చూడండి. చూస్తే ఏమైపోద్దంటే, ఇంకా మీకు సులువుగా అర్థమైపోతది. అర్థమైనప్పుడు ఏమైతదంటే, జీవితం ఎంత సులువో మీకు తెలుస్తది. ఇప్పుడు జీవితం ఏంటంటే కొంచెం కఠినం అనిపిస్తోంది. ఒకటి సమస్య పరిష్కారం అవ్వకముందే ఇంకోటొచ్చినట్టు అనిపిచ్చి ఓవరాల్‌గా అంతా సమస్యలే అనిపిస్తోంది.
ఆరోగ్య సమస్యలు, కుటుంబ పరంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా అన్ని రకాలుగా వచ్చేస్తున్నాయి. సో, ఒక సబ్జెక్ట్ అన్నది మనకు అండర్‌స్టాండింగ్ వచ్చింది అనంటే, అసలు లైఫ్ ఇంత సహజమా? ఇంత ఈజీనా అనిపిస్తది. అందులోనూ భగవంతుని తోడు పెట్టుకుని, ఆయన చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేస్తూ జీవితాన్ని సాగించడం అన్నది ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. ఆయనని చేరుకోవడం కాదు. ఆయన యాక్చువల్‌గా మనతో పాటే ఉంటారు. మనం ఆయనను వద్దనుకోని వదులుకొని ఎళ్ళిపోతా ఉంటున్నాం కానీ, యాక్చువల్‌గా ఆధ్యాత్మికత అంటే భగవంతుని చెయ్యి పట్టుకుని అడుగులో అడుగు వేసి ఆయనతో పాటు నడవడం. సో, కాబట్టి ఒక్కసారి ఆ సినిమా చూడండి. చూసిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి గూడా మనము ఈ భగవద్గీత ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకుందాము. సో, ఇప్పుడు ఇందాక ఈ శ్లోకంలో చూపించినట్టు ఆత్మదర్శనము. సో, ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నానిక్కడ. ఇదిగో ఈ ఆత్మదర్శనంతో అది కూడా ఏది విషయ వాసన. నిన్న మన గజేంద్ర మోక్షము, ఏనుగు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పుకున్నాం కాబట్టి. సో, ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారము అంటే ఈ రాజయోగము, ఈ మెడిటేషన్ అని చెప్పి ఏదైతే అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో చుక్క కనిపిస్తదా? ఏమైనా వెలుగు కనిపిస్తదా? ఏమైనా కనిపిస్తదా అని అడుగుతున్నారు. సో, ఇక్కడ పదం వాడింది దర్శనము. ఈరోజు మనము గుడికెళ్ళినప్పుడు, దేవుడిని చూసినప్పుడు అక్కడ మనం చూసాము అన్న పదం వాడం. దేవుడిని దర్శించుకోవడానికి ఎళ్ళాము అంట. అంటే ఏంటి? ఆయనలోని దైవత్వాన్ని చూస్తున్నాం. సో, ఇక్కడ గూడా ఆత్మదర్శనము అనంటే, ఆత్మ యొక్క స్వధర్మం అన్నది అనుభవంలోకొస్తుంది. ఇది అనుభవం ద్వారా తెలుసుకోవాల్సిన జ్ఞానం. అంతేగాని చుక్కలు కనిపించడము, వెలుగు కనిపించడము, ఏమైనా కనిపిస్తదా? ఎందుకంటే, ఇంకా మనము ఈ రాజయోగం గురించి డెప్త్‌లోకెళ్ళినప్పుడు ఇవన్నీ మీకు ప్రశ్నలొస్తాయి. లేదా నాకేమీ జరగట్లేదు. సో, ఏం జరుగుతది? ఏమవుతది? అన్నది ఒక క్లారిటీ రావాలి. అందుకోసమని సో, మనకది ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారం అంటే, మీరు ఎప్పుడైతే ఈ సంకల్పాలు చేసి, శివ పరమాత్మకి కనెక్ట్ అవుతారో, వ్యర్థం అన్నది పోతది. వ్యర్థ సంకల్పాలు అనంటే గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన. సో, భగవంతుడు చెప్పే జ్ఞానము సాధారణ జ్ఞానం కాదు కాబట్టి, పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ అన్న దానికి కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎలివేటెడ్ థాట్స్, శ్రేష్ఠ సంకల్పాలు, ఆ తర్వాత వ్యర్థము. ఎలివేటెడ్ థాట్స్, శ్రేష్ఠ సంకల్పాలంటే నా ఆత్మకు సంబంధించిన, నా స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు చేయడాన్ని శ్రేష్ఠ సంకల్పాలంటారు. గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇవి వ్యర్థ సంకల్పాలు. సో, ఇంకా పాజిటివ్, నెగెటివ్ తెలుసుకోవాలంటే నేను చెయ్యగలను అనుకుంటే అది పాజిటివ్ థాట్. నేను చెయ్యలేను నెగెటివ్ అంటే నా గురించి నేను నా శక్తిని తగ్గిచ్చేసుకుంటున్నా నెగెటివ్ థాట్. నా వల్ల కాదు అంటే దాని అర్థం ఏంటి? నా శక్తిని నేనే తగ్గిచ్చేసుకున్నాను. లేదా ఏమన్నా పనులు చెయ్యాలి. ఇప్పుడు ఈ వంట చెయ్యాలి, వినాలి, నేను బయటికెళ్ళాలి. ఇవన్నీ సాధారణమైన థాట్స్. సో, భగవద్గీత ద్వారా భగవానుడు చెప్పేదంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుకునేవన్నీ ఆత్మకు సంబంధించినయి గాబట్టి శ్రేష్ఠ సంకల్పాలని అంటున్నాం. ఎలివేటెడ్ థాట్స్. అది కాకుండా గడిచిపోయిన గతము, భవిష్యత్తు, పరచింతన ఇవన్నీ వ్యర్థ సంకల్పాలు. అంటే ఒక సమర్థ స్థితికొచ్చేయాలి మనం. సో, ఎప్పుడైతే ఈ వ్యర్థం అన్నది తీసేస్తామో, తీసేసినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ ఈ క్లాస్‌కి ఇంతకన్నా 2 క్లాసుల ముందు మనం స్థిత ప్రజ్ఞ అన్న పదం తెలుసుకున్నాం. అంటే ఏం తెలుసుకున్నాం అక్కడ? ఈ తాబేలు ఏదైతే ఉంటదో తన అవయవాలను ఏ రకంగా ముడుచుకుంటదో, అదే విధంగా మనం బయట ఉన్న చెత్తని తీసుకోకపోతే స్థిత ప్రజ్ఞ, బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. సో, ఆత్మ యొక్క స్వధర్మమైన ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి ఇవి అనుభవంలోకొస్తాయి. దీన్ని సాక్షాత్కారం అన్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే నాకు ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకొచ్చింది. ఆత్మ దర్శనం. ఆత్మని చూడ్డం కాదు, దర్శనం. సో, భాష కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అయినా మీకు అర్థం కావడానికి, సులువుగా చేయడానికి పదాలు మేమే మార్చి చెప్తున్నాము. ఇంగ్లీష్ భాషలో విజువలైజేషన్ అంటాం.
సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను యాపిల్ అన్నాను, కానీ నిజంగా చెప్పాలంటే యాపిల్ లేదు మీ ఎదురుగా, మీ అందరి ఎదురుగా మొబైల్సే ఉన్నాయి. కానీ యాపిల్ అన్న తర్వాత మీకు యాపిల్ యొక్క చిత్రం మీ కళ్ళెదురుగాకి వచ్చింది. ఇది విజువలైజేషన్ అంటే, తెలుగులో దర్శించడం అంటే. అంటే ఏంటి? మీరు ఆ ఇమేజ్‌ని అక్కడ ఈ యాపిల్ యొక్క చిత్రాన్ని మీ బుద్ధి యొక్క స్క్రీన్ మీద వచ్చిందంటే మీరు ఊహించలేదు. ఊహించడం అంటే లేని దాన్ని ఊహించుకోవడం. యాపిల్ పండు ఎలా ఉంటదని మీకు తెలుసు. తెలిసేది కాబట్టి ఇప్పుడు ఆ పదం వినగానే ఏమైపోయింది? మీకు ఆ బుద్ధి అన్న స్క్రీన్ మీద అరే! ఇది యాపిల్ అని వచ్చేసింది. అదే విధంగా ఇక్కడ మనం భగవంతుడు అన్నప్పుడు భగవంతుడి యొక్క రూపం వచ్చేస్తది. అంటే కరెక్ట్‌గా వ్యర్థం తీసేస్తే జరుగుతది. సపోజ్ వ్యర్థం ఎక్కువైపోయిందనుకోండి. యాపిల్ అంటే మ్యాంగో వస్తది. మ్యాంగో అంటే ఆఫీస్‌ని తలుచుకుంటే ఇల్లు గుర్తొస్తది. ఇల్లంటే ఒకరిని తలుచుకుంటే ఇంకోరిని ఇప్పుడంతా ఆ రకంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఎవరినైనా భగవంతుని తలుచుకోమని చెప్పి కూర్చోబెట్టామనంటే ఎవరెవరో మనని ఏవేవో మాటలు అన్నారనుకోండి వాళ్ళంతా గుర్తొస్తున్నారు. సో, మాకు యోగం కుదరట్లేదు. నేను మెడిటేషన్ అన్న పదం వాడట్లేదు. ఎందుకంటే భగవద్గీతలో మెడిటేషన్ నేర్పలేదు. రాజయోగం నేర్పారు. సో, ఆ చాప్టర్ రెఫరెన్స్ కూడా రాబోయే రోజుల్లో ఇస్తాము. కాబట్టి నేను యోగం అన్న పదమే వాడతాను. యోగం అన్న పదం గురించి ఆల్రెడీ వివరించాను. మళ్ళీ చెప్తున్నాను. ఆత్మ పరమాత్మను తలుచుకోవడం. మనస్సు ద్వారా భగవంతుని తలుచుకోవడమే ఇక్కడ రాజయోగము. ఆ తర్వాత ఈ తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పేది. అంటే కర్మేంద్రియాల్ని ఆత్మ నడిపించడం. సో, ఎప్పుడైతే మీకు మీ ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకొస్తుందో, దీన్ని ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ దర్శనం అని చెప్పి రాసుంటది పుస్తకాల్లో. ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రేమ, తోడు మీకు అనుభవంలోకొస్తుందో, ఇది భగవంతుని యొక్క సాక్షాత్కారం. భగవంతుని యొక్క దర్శనం. మనం వెళ్లి గుడికెళ్ళి విగ్రహాన్ని చూసి రావడం కాదు. భగవంతుడు మనల్ని చూసాడా అన్నది పాయింట్. మనల్ని ఎప్పుడు చూస్తాడాయన? ఎప్పుడైతే మనం ఆయనని ఎవరా అని గుర్తించంటే, ఎందుకు గుర్తించాలన్న పదాన్ని వాడుతున్నానంటే దీని రెఫరెన్స్ కూడా ఇస్తాను. వేల కోట్లలో ఏ ఒక్కరో గుర్తిస్తారు అని అంటాడు. సో, భగవంతుని యొక్క ఒరిజినల్ స్వరూపం ఏంటంటే నిరాకారుడే. ఆ రెఫరెన్స్ కూడా ఇస్తాను నేను. చిదంబర రహస్యం అన్న పదం వినే ఉంటారు మీరు. సో, తమిళనాడులోని చిదంబరం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడికెళ్తే భగవాను నటరాజస్వామి రూపంలో ఉంటారు. ఆ పక్కన ఖాళీ స్థలం ఉంటది. అక్కడ చెప్తారు భగవంతుడు నిరాకారుడు అని చెప్పి. సో, ఇదే చిదంబర రహస్యం అంటాం. అంటే చిత్తం అన్నది అంబరాన్ని అంటినప్పుడు భగవంతుడు నిరాకారుడన్న జీవిత సత్యాన్ని తెలుసుకుంటాం. సో, ఈ నిరాకారుడన్నది ఎక్కడెక్కడ భగవద్గీతలో వచ్చింది, అది ఎందుకు తెలుసుకోవాలని చెప్పేసి భగవద్గీత, రామాయణము, మహాభారతము, వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానము, అచ్యుతానంద స్వామి రాసిన భవిష్యమాలిక, ఈ రెఫరెన్స్‌లు అన్నీ ఇచ్చి చెప్తాం. కొంచెం ఓపికతోటి వింటే మనకే కొన్ని విషయాలు తెలుస్తాయి. ముందే తెలుసుకోకుండా రిజెక్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే ఇంకా సబ్జెక్ట్ కొంత ఉంది. సో, ఎప్పుడైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఆత్మదర్శనం ఏదైతే ఉందో, మన ఆత్మ యొక్క స్వధర్మం అన్నది మనకు అనుభవంలోకి రావడాన్నే పుస్తకాల్లో రాసేటప్పుడు ఆత్మదర్శనము, ఆత్మ సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే మనమేమనుకుంటున్నాం స్థూలంగా సినిమాల్లో చూపించినట్టు ఆ భగవంతుడు పట్టు ధోతి, జ్యువెలరీ ఇవన్నీ వేసేసుకుని కనిపించడం. సో, అదేంటంటే సినిమాల్లో చూపించేటప్పుడు పిక్చరైజేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూపిస్తారు అర్థం కావడం కోసం. కానీ యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే భగవంతుని దర్శనం అన్నా, భగవంతుని సాక్షాత్కారం అన్నా, ఆయన ప్రేమ, ఆయన తోడు అవన్నీ అనుభవంలోకొస్తాయి. అది ఎలా వస్తది అనంటే, ఇప్పుడు మనం ఆ వ్యర్థాన్ని ఒకటి తీసేయాలి. మన మనస్సు ఆయన పట్ల ఏకాగ్రం చేయగలగాలి. ఆ ఏకాగ్రం చేయడాన్నే భక్తి మార్గంలో పూజ యొక్క విధి విధానాలు చెప్పారు. మన 12వ చాప్టర్ భక్తి యోగ. సో, ఆ భక్తి యోగాలో ఎన్నో పద్ధతులు పెట్టారంటే, ఆ ఏకాగ్రత కుదిరి మనస్సు పైన మనస, వాచ, కర్మన మనస్సు భగవంతుని పైన లగ్నం చేయడం కోసము ఆ రకంగా అద్భుతమైన పూజా విధి విధానాలు పెట్టారు. సో, ఆ పూజలు చేస్తాము. ఆ తర్వాత మన ప్రాక్టికల్ లైఫ్‌లో కర్మల ద్వారా గూడా భగవంతుడిని పూజిస్తాం. ఇది మనం ఇప్పుడు ఈ క్లాస్‌ల ద్వారా క్యాచ్ చేయాల్సిన పాయింట్. పూజలు చేస్తాము. కర్మల ద్వారా గూడా భగవంతుడిని పూజిస్తాము.
ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. భగవంతుడు నిరాకారుడు అంటే ఏదో చెప్తామని అనుకోకండి. కర్మల ద్వారా పూజించమని చెప్తున్నా. కర్మ యోగులు అవ్వాలి. మన ప్రతి కర్మలో ఆయన చెప్పిన ధర్మం అన్నది కనిపించాలి. దీన్నే కర్మల ద్వారా పూజించడం అంటారు. సో అందరి పట్ల స్నేహంగా ఉండడం, సంయోగంతో ఉండడం, శాంతితోటి వ్యవహరించడం, ఆయన చెప్పిన మార్గంలో నడవడమే ఇక్కడ కర్మల ద్వారా ఆయనని పూజించడం. అంటే భక్తి మార్గం యొక్క నెక్స్ట్ లెవెల్ జ్ఞాన మార్గంలో కర్మల ద్వారా పూజిస్తాం. కర్మ యోగులం అవుతాం. సో ఇది మనం ఈ క్లాసెస్ ద్వారా తెలుసుకునేది. సో ప్రస్తుతానికి క్లాస్ ఆపుతున్నాం ఇక్కడ. సో ఒకసారి ఆ సినిమా చూడండి. సో మళ్ళీ రేపు కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.